పెయిన్ వచ్చినప్పుడు పట్టించుకోకపోతే అది క్యాన్సర్ దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయా? పెయిన్ ఎప్పుడు వస్తుంది? నార్మల్ గా పన్ను పుచ్చిపోతే వస్తుంది. ఫుడ్ మధ్య చిగుళ్ళలో ఫుడ్ ఇరికితే కూడా ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది. లేదంటే ఆల్రెడీ ఎక్కడైనా బోన్ లో కానీ చిగుళ్ళలో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే తక్కువగా వస్తుంది, కానీ కొంత నాగింగ్ పెయిన్ ఉండొచ్చు. అలా చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇంకొక రకమైన పెయిన్ ఏంటంటే విజ్డమ్ టూత్, జ్ఞానదంతం అంటారు. అది అందరికి కంప్లీట్ గా రాదు, స్పేస్ ఉండదు. 18 ఇయర్స్ తర్వాత నుండి 18 to 24 ఇయర్స్ మధ్యలో ఎరప్ట్ అవుతుంది. వచ్చినా పూర్తిగా రాదు, ఎందుకంటే ఆ స్పేస్ సరిపోదు, వంకరగా రావటం, ఇన్కంప్లీట్ గా బోన్ లో ఉండిపోవటం. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అది స్పేస్ లేదు కాబట్టి సగం వచ్చినప్పుడు అక్కడే కొరుక్కొని దాని కింద చిగురంతా ఫుడ్ జామ్ అవ్వటం, వాళ్ళు క్లీన్ చేసుకోలేరు అంత వెనకాలకి ఉండేసరికి. సో ఇలా అప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం ఇన్ఫెక్షనే కాజ్ యూజువల్లీ. సో ఈ ఇన్ఫెక్షన్ కాజ్ కి క్యాన్సర్ దాకా వెళ్ళే స్కోప్ తక్కువ అండి, 90%.